ఈ ఒక్క తప్పుతో మొత్తం మటాష్. ఈ మధ్య నెట్లో, ఇంటర్నెట్లో ఎక్కడ చూసినా కూడా ఈ సూపర్ క్లేతో రకరకాల డిజైన్లు చేసి చూపిస్తున్నారు. సర్లే మనం కూడా ఒక మ్యాగ్నెట్ లాంటిది ట్రై చేద్దాం అని చెప్పి సూపర్ క్లే తెచ్చేసాం. ఏం చేద్దాం అని ఆలోచిస్తుంటే ఈలోపు బ్రేక్ఫాస్ట్ వచ్చింది. అవును కదా, దీంతోనే స్టార్ట్ చేయొచ్చు కదా, ఫుడ్ కూడా చాలా బాగుంటుంది క్లేతో అని చెప్పి నేను స్టార్ట్ చేస్తాను. నేను యాక్చువల్లీ 3 రకాలు చేద్దాం అనుకున్నాను. అందులో మన సౌత్ ఇండియన్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఇడ్లీ, వడ చేశాను. నా దగ్గర క్లేకి సంబంధించిన అన్ని టూల్స్ లేవు, కానీ ఉన్న పెయింట్ బ్రష్లు వెనకాల పార్ట్ యూజ్ చేసి ఒక బ్రష్ స్పెసిఫిక్గా దీనికే తెప్పించి టెక్స్చర్ కోసం అలా రకరకాలుగా ట్రై చేస్తున్నాను. అందులో నెట్లో చూసి ట్రై చేస్తుంటే అవును కదా, బాగానే ఉంది కదా ఇది కూడా అని అనిపించింది. తర్వాత చిన్న కప్పు, మరి టిఫిన్ ఉంటే చట్నీ కూడా ఉండాలి కదండి. చట్నీకి దాని ఇంపార్టెన్స్ దానికి ఉంటుంది కదా. సో చట్నీకి చేద్దామని కప్పు తెచ్చినప్పుడు చిన్న కప్పు అసలు భలే నచ్చింది నాకైతే. ఈ ప్రాసెస్ అంతా కూడా నేను చాలా ఎంజాయ్ చేశాను. ఎందుకంటే మన చేత్తో మనం ఏదో ఒకటి చేస్తుంటే అది కూడా ఇంత బాగా వస్తుంటే ఎందుకు బాగుండదు చెప్పండి. ఇలా చేశాక అవును కదా, ప్లేట్లో ఎందుకు మనకి ఇచ్చినట్టు చక్కగా అరిటాకులో పెట్టి చూపిస్తే ఎంత బాగుంటుందని చెప్పి వెంటనే గ్రీన్ కలర్ కోసం చూసా. కానీ నా దగ్గర గ్రీన్ ఆ షేడ్ లేదు కాబట్టి నేను ఎల్లో, గ్రీన్ రెండు మిక్స్ చేసి ఒక ఎల్లోయిష్ గ్రీన్ షేడ్ తెప్పించి దాంతో ఇప్పుడు ఈ అరిటాక్ షేప్ ఇస్తున్నాను. మనకి సూపర్ క్లేతో పాటు 3 టూల్స్ ఇస్తాడు. ఆ టూల్స్ యూజ్ చేసి నేను దానికి డీటెయిల్స్ ఇచ్చాను. ఇప్పుడు అలా చేసిన అరిటాక్ మీద చక్కగా చేసిన ఇడ్లీలు, 4 వడలు, అలాగే మనకిచ్చే ఒక కొబ్బరి చట్నీ, టమాటా చట్నీ చేసేసి పెట్టేశాను. ఇదంతా ప్రాసెస్ కూడా చాలా చకచకా అయిపోయింది. నాకైతే చాలా బాగా నచ్చింది. సరే ఇది అయిపోయింది కదా, నెక్స్ట్ ఏం చేద్దామని ఆలోచిస్తుంటే అప్పుడు నాకు గుర్తొచ్చింది సమోసా. ఆనియన్ సమోసా అవనివ్వండి, ఆలు సమోసా అవనివ్వండి, కార్న్ సమోసా అవనివ్వండి, ఏదైనా సరే సమోసా అంటే మనందరికీ ఇష్టం కదా. సో అందుకని నేను సమోసా చేద్దామని స్టార్ట్ చేశాను. దానికోసం ఒక బ్రౌన్ కలర్ ప్లేట్ తీసుకొని దాన్ని సర్కిల్లోకి ఫ్లాట్ చేసి దాన్ని హాఫ్ చేసి సెమీ సర్కిల్ తీసుకున్నా. దాన్ని ఇప్పుడు 2 కార్నర్స్ ఇలా ఫోల్డ్ చేసి ట్రయాంగిల్ లాగా చేసా. మధ్యలో కొంచెం మనకి అలా ఉబ్బిన ఫీల్ రావడానికి వైట్ పేపర్ని ఇలా ఫోల్డ్ చేసి పెట్టేసా. అంతే, మన బుడ్డి బుడ్డి సమోసా రెడీ. కలర్ ఇంకొంచెం ఉండొచ్చు అని చెప్పి నా దగ్గర ఉన్న ఈ ఆల్కహాల్ మార్కర్స్తో పైన కలర్ చేసేసాను. చిన్నవి కదా, సో కొంచెం జాగ్రత్తగా చేయాలి. అంతే, మన మినీ సమోసాలు కూడా రెడీ. దీనికి నేను ప్లేట్ చేస్తున్నాను. ప్లేట్కి గ్రే కలర్ కోసం నేను బ్లాక్ అండ్ వైట్ మిక్స్ చేసేసి ప్లేట్ షేప్ ఇవ్వడానికి ఒక పెయింట్ బాటిల్ కింద ఈ క్లే పెట్టి టెక్స్చర్ కోసం ఒక స్పాంజ్ పెట్టుకున్నాను. ఆ స్పాంజ్ మీద ఈ క్లే పెట్టి ఇందులో చూపిస్తున్నట్టు ప్రెస్ చేశా. అంతే, మనకి సమోసా ప్లేట్ రెడీ. ఇప్పుడు దీని మీద చకచకా ఫెవికాల్తో 4 సమోసాలు పెట్టేసి వైట్ కలర్ కప్స్లో చట్నీ పెట్టేశా. చూసారా ఎంత క్యూట్ ఉందో. మీరు కూడా ట్రై చేయండి, తప్పకుండా ట్రై చేయండి. ఒకవేళ మీకు ఇలానే ఇంకేమన్నా క్లేతో కావాలనుకుంటే కింద క్లే అని కమెంట్ చేయండి. ఇక లాస్ట్ ఏం చేద్దాం అనుకుంటున్నప్పుడు చాలా బాగా ఈ మధ్య వినిపిస్తుంది డోక్లా, కాండ్వి, జలేబీ, గుజరాతీ థాలీ అన్నమాట. అది థాలీ కాదు, జస్ట్ గుజరాతీ డిషెస్. అందుకని నేను ఏం చేశానంటే నా దగ్గర ఒక MDF బేస్ ఉంది, పిల్లల కోసం తెచ్చా యాక్చువల్లీ, కానీ వాళ్ళకి తెలియకుండా నేను తీసుకున్నా. ఆ MDF బేస్ మీద ఈ క్లేని చక్కగా చపాతీలాగా ఒత్తేసి దాని మీద స్టిక్ చేశా. ఇక్కడ నేను మీకు ఒక చిన్న హ్యాక్ చెప్దాం అనుకుంటున్నాను. ఎప్పుడైనా సరే క్లే ఒక దాని మీద స్టిక్ చేసినప్పుడు దాని చివర అంచులోనే ఫెవికాల్ వేసి స్టిక్ చేయండి. ఎందుకంటే ఈ క్లే అనేది డ్రై అయ్యాక ష్రింక్ అయిపోతుంది. మీరు కొంచెం పక్కకి ఫెవికాల్ అంటించిన క్లే ష్రింక్ అయిపోయి కింద బేస్ కనిపిస్తూ ఉంటుంది. సో ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు డోక్లా చేయడానికి నేను ఎల్లో కలర్ క్లే తీసుకుని దాన్ని 4 సైడ్స్ చక్కగా ఇలా ఫ్లాటెన్ చేసి దానికి ఒక ఆకారం ఇచ్చాను. తర్వాత దాన్ని కట్ చేసుకుని ఇలా 4 స్క్వేర్స్గా పెట్టుకున్నాను.
నేను క్లేని బాగా రబ్ చేసి మళ్ళీ తీసి మళ్ళీ రోల్ చేయడం వల్ల దానికి లోపల డోక్లాకు ఉండే ఫ్లఫీ టెక్స్చర్ వచ్చేసింది. సో నెక్స్ట్ మనం కాండ్వీ చేస్తాం. కాండ్వీ కోసం సేమ్ అలానే ఒక ఎల్లో రోల్ని తీసుకుని బాల్ని తీసుకుని దాన్ని ఫ్లాటన్ చేసి దాన్ని కట్ చేస్తున్నా. కట్ చేసిన దాన్ని మళ్ళీ చిన్న చిన్నగా రోల్ చేస్తున్నా. మీకు ఒకవేళ చేతికి అతుక్కుపోతే ఇలాంటి ఫ్లాట్ బ్రష్ కానీ లేకపోతే ఏదైనా టూత్పిక్ కానీ తీసుకొని హెల్ప్తో రోల్ చేయొచ్చు. మన కాండ్వీ కూడా అయిపోయింది. ఇప్పుడు ఒక డెజర్ట్. జనరల్గా గుజరాతీ వాళ్ళవి బేసన్తో చేస్తారు కాబట్టి అన్నీ ఎల్లో కలరే. నేను డెజర్ట్ కోసం జలేబీ చేస్తున్నాను. దానికోసం 2 కలర్స్ మిక్స్ చేసి క్లే చేసేసాను. ఇప్పుడు ఆ క్లే బాల్ని సన్నగా తాడులాగా రోల్ చేసుకొని దాన్ని డివైడ్ చేస్తున్నాను. డివైడ్ చేశాక మళ్ళీ ఒక్కొక్క దాన్ని తీసుకొని ఇంకొంచెం సన్నగా చేస్తున్నాను. దాన్ని చేశాక ఇప్పుడు ఈ స్టెప్ ఇంపార్టెంట్. మనకి జిలేబీ చక్కగా ఇలా సర్కిల్గా మెలికలుగా ఉంటుంది. ఇది చేయడానికి మీకు కొంచెం ఓర్పు అనేది ఉండాలి. అది త్వరగా తిరగదు. దాన్ని చాలా చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. ఎందుకంటే ఈ క్లే అయితే విరిగిపోతుంది లేదా నొక్కుకుపోతుంది. ఈలోపు మా అమ్మాయి నా క్లే తీసుకెళ్ళిపోయింది. సరే, ఈ మిగిలిన వాటితో నేను మళ్ళీ జిలేబీలన్నీ చేస్తాను. మరి జిలేబీని బ్రౌన్ దాని మీద పెడితే కనబడదు కదా, దీనికంటూ ఒక ప్లేట్ చేస్తున్నాను. నేను వైట్ కలర్ చేస్తున్నాను. ఎందుకంటే వైట్ కలర్ మీద రెడ్ కలర్ బాగా కనిపిస్తుంది. ఈ వైట్ బాల్ని ఫ్లాట్ చేశాక చేతిలో పెట్టుకుని ఈ రౌండ్ దాంతో తిప్పుతున్నా. దానివల్ల మీకు మంచి కప్ లేదా ప్లేట్ లాంటి ఆకారం వస్తుంది. ఇప్పుడు ఇందులో నేను చేసిన జిలేబీలు పెట్టేస్తున్నాను. ఇదంతా చాలా చిన్నవి కదండి. సో చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అంతే, మన గుజరాతీ థాలీ కూడా అయిపోయింది. ఒక్క నిమిషం, మనం ఇక్కడ ఏదో మర్చిపోయాం. అదేంటంటే తడక అండ్ దెన్ చట్నీ లేకుండా అసలు ఏది ఉంటుందండి ఇండియాలో? ఏదైనా సరే మంచి చట్నీతో పాటు ఉంటుంది. ఇక్కడ ఉండే చట్నీకి నేను మళ్ళీ యాజ్ యూజువల్ వైట్ కప్సే చేస్తున్నాను. ఇందాక మీకు ఇడ్లీ దాంట్లో కూడా చూపించా కదా కప్స్. అలా కాకుండా స్పాంజ్ లేదు మన దగ్గర అంటే ఇదిగో ఇలా కూడా చేసేసుకోవచ్చు. మీరు ఈ టూల్స్ బదులు పెయింట్ బ్రష్ ఉంటుంది కదా, దాని వెనక భాగంతో కూడా ఇలా చేయొచ్చు. నేను మళ్ళీ రెడ్ కలర్ గ్రీన్ కలర్ పెడుతున్నాను. సో ఇలా మంది అయిపోయింది. మీరు అబ్జర్వ్ చేస్తే నేను డోక్లాక్ కూడా పైన పచ్చిమిరపకాయ కరివేపాకులాగా ఒక రెడ్ అండ్ గ్రీన్ క్లే కూడా పెట్టేశాను. చివరిలో ఆవల్లాగా బ్లాక్ క్లేని రౌండ్ చేసి పెట్టాను. ఇక్కడ దాకా బాగానే వచ్చింది. నేను చేసిన తప్పు ఏంటంటే జలేబీకి పాకం ఉండాలి కదా, అందుకని చెప్పి నేను దాని మీద ఫెవికాల్ వేసేసాను. అంతే, మొత్తం చేసిందంతా వేస్ట్ అయిపోయింది. కాబట్టి మీరు చేయాలనుకుంటే ఉంటే రెజిన్ వేయండి, లేకపోతే ఆ పార్ట్ స్కిప్ చేసేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.